ఎండమావులు ఎపిసోడ్ 33. సుప్రతీక బాలకృష్ణల పెళ్లి జరిపించి అలా ఒంటరిగా మిగిలిపోతాడు రమేష్. సుప్రతీక బాలకృష్ణలు అమెరికాలో స్థిరపడడంతో వ్యాపార వ్యవహారాలన్నీ రమేష్ చూస్తుంటాడు. సమతకి బాబు పుడతాడు. తర్వాత శ్రీదేవి జానకిరాములు రమేష్ని కలుస్తారు. రమేష్ పెళ్లి ప్రస్తావన తీసుకొని వస్తుంది శ్రీదేవి. కానీ ఆ మాటను దాటివేస్తాడు రమేష్. సమత సుధీర్ల కొడుకు ఆలనా పాలనా చూడడానికి మాధవి అనే మరో కథానాయిక కథలో వస్తుంది. ఒక రోజున ఆమె సుధీర్తో పాటు అనుకోకుండా రమేష్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. మాటల సందర్భంలో రమేష్ పిఏ ఉద్యోగం మానేశాడని చెప్పడంతో ఆ సమయంలోనే తనకున్న అర్హతల గురించి మాధవి రమేష్తో చెప్తుంది. బాబు ఆలనా పాలన చూస్తూనే పిఏ ఉద్యోగం కూడా చేస్తానని అంటుంది. బాబు కోసం తాను మరో వ్యక్తిని చూసుకుంటానని సుధీర్ చెప్పి రమేష్ పిఏగా ఉద్యోగంలో చేరమని చెప్తాడు. దాంతో మాధవి రమేష్ పిఏగా ఉద్యోగంలో చేరుతుంది. ఓ రోజు ఆఫీస్ నుండి మాధవి ఇంటికెళ్తుండగా ఓ యువతి మాధవితో గొడవకి దిగుతుంది. మాధవి ఆడపడుచు జలజ ఇంటికి రమ్మని అన్నయ్య చెప్పాడని ఆమె మాధవి ముందు గొడవ చేస్తుంది. ఆమె ఇంటికి వచ్చే ప్రసక్తి లేదని, ఆ ఇంటి మనుషులతో తెగదింపులు చేసుకున్నానని తేల్చి చెప్తుంది మాధవి. అలా వాళ్ళ గొడవనంతా రమేష్ చూస్తాడు. తర్వాత మాధవి తల్లి కృష్ణమ్మ దగ్గరికి మాధవి అత్త పూర్ణమ్మ వస్తుంది. రాగానే కృష్ణమ్మపై కారాలు మిరియాలు నూరుతుంది. కూతుర్ని బజారు పాలు చేశావా అంటూ ఎద్దేవా చేస్తుంది. దాంతో కృష్ణమ్మ ఆమెపై మండిపడుతుంది. తన కొడుక్కి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసి చూపిస్తానంటుంది పూర్ణమ్మ. తన కూతురు ఆ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి ఏం చేసుకున్నా తమకు అనవసరం అంటుంది కృష్ణమ్మ. అలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. తర్వాత అమెరికా నుండి సారిక వస్తుంది. రమేష్ని కలుసుకొని కొంతకాలం అతని దగ్గర ఉద్యోగం చేయాలనుకుంటున్నానని చెప్తుంది. వ్యాపారాలకి సంబంధించిన మెలకువలు రమేష్ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానని ఆమె చెప్తుంది. తనకి ఎలాంటి అభ్యంతరం లేదని రమేష్ చెప్పడంతో ఆ రోజే అక్కడ ఉద్యోగంలో చేరుతుంది సారిక. తర్వాత ఒకరోజు డిపార్ట్మెంటల్ స్టోర్లో పూర్ణమ్మకి మాధవి తారసపడుతుంది. ఆమెను చూడగానే పూర్ణమ్మ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. నానా మాటలంటూ మాధవిని మర్యాదగా వచ్చి కొడుకుతో కాపురం చేయమని అంటుంది. మాటల మధ్యలో మాటి మాటికి జీతం ఎంతో చెప్పమంటూ వేధిస్తుంది. తమకి ఒక్క పైసా కూడా ఇవ్వనంటూ తమ ఇంటికి వచ్చే ఉద్దేశమే తనకి లేదని మాధవి చెప్తుంది. అంతలో అక్కడికి రమేష్ వస్తాడు. అతను ఆమె బాస్ అని తెలుసుకున్న పూర్ణమ్మ మరింత ఆవేశపడుతుంది. మాధవికి బుద్ధి చెప్పి అత్తవారింటికి పంపమని కోరుతుంది. ఆమె మాటలు ఏమాత్రం నచ్చక రమేష్ మాధవిని వెంట పెట్టుకుని పార్కుకు వెళ్తాడు. అక్కడ మాధవి ఆమె కథ గురించి రమేష్కి చెప్పడం ప్రారంభిస్తుంది. కొత్తగా పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మాధవి సూర్యల శోభనం నాడే జలజ ఫిట్స్ వచ్చి పడిపోతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపిస్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్తారు. మాధవి రాకతోనే జలజకి అలా అయిందని, మాధవి నష్టజాతకురాలని పూర్ణమ్మ నిందిస్తుంది. మాధవి జలజను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మాధవి తర్వాత ఉద్యోగంలో చేరుతుంది. శాలరీ అడ్వాన్స్గా తీసుకొని అందరికీ బహుమతుల్ని తీసుకొని వస్తుంది. వాటిని చూసి జలజ పూర్ణమ్మ సంతోషిస్తారు. కానీ సూర్య మాత్రం ఆమెపై మండిపడతాడు. అడ్వాన్స్ తీసుకోవడం అనేది డబ్బుని అడుక్కోవడం లాంటిది అని మాధవి మీద కేకలు వేస్తాడు. అతని ధోరణిని పూర్ణమ్మ తప్పుపడుతుంది. మాధవి జలజ కోసం పుస్తకాలు, పూర్ణమ్మ కోసం హ్యాండ్ బ్యాగ్, అలాగే తన కోసం సెంటు తెచ్చుకుంటుంది. మాధవి సెంటు తెచ్చుకుందని, ఆఫీస్కు వెళ్తున్నావు కదా సెంటు పూసుకుంటే బాగుంటుందిలే అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడుతుంది పూర్ణమ్మ. అలా నానా మాటలంటూ మాధవిని ఆ కుటుంబంలోని వాళ్ళందరూ రోజు అవమానిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది తన జీతం మాత్రమే అన్న విషయం మాధవికి అర్థమవుతుంది.